మన సాటి మనుషుల మీద కాదు మన యుద్ధం, మతోన్మాదుల మీద మన యుద్ధం కానే కాదు, కాకూడదు. మతోన్మాదులను అలా మభ్యపెడుతున్న దుష్ట శక్తి మీద మన యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ గురితో మనం ప్రత్యేక ప్రార్థన కూటాలు నిర్వహించాలి. నేను పిలుపునిస్తాను. దేశంలో అనేక మంది అమాయకులైన యువతి యువకులను మతోన్మాదులుగా తయారు చేస్తున్న చీకటి శక్తులను బంధించేద్దాం. రండి అన్నలారా, తమ్ములారా, రండి అక్క చెల్లెలు, రండి ప్రార్థన చేద్దాం. మనం ఒక ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూటం పెడదాం. మన దేశాన్ని మతోన్మాదపు కబంధ హస్తాల నుంచి విడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. ప్రార్థన చేద్దాం. నేను పిలుపునిస్తే ఓఫీర్ గారు పిలుస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళొద్దు. నువ్వేమో పిలుపు ఇవ్వకపోతివి, నేను పిలిస్తేనేమో నువ్వు ఆయన కాబట్టి రావద్దంటే ఇది దుష్టుడు చేసిన కార్యం కాదు. మతోన్మాదము దుష్టుడు చేసిన ఒక కార్యం, దాన్ని బంధిస్తామంటే ఇవ్వండి రానిగిపోవడం దుష్టుడు చేసిన ఇంకో కార్యం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనమైనా ప్రార్థన చేద్దాం. భావ సారూప్యత కలిగిన వారు, అవగాహన కలిగిన వారు, ఈ భయంకరమైనటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్ గ్రహించిన వాళ్ళు అందరము ప్రార్థన చేద్దాము.